వంశీతో కలిసి మురళీకృష్ణ 99 టీవీ నెల్లూరు నుంచి. ప్రపంచ యోగా డేకు విశాఖ నగరం సర్వం సిద్ధమైంది. సాగర తీరంలో 5 లక్షల మంది పాల్గొనే యోగాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సాగర తీరంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించి విశాఖ సాగర తీరం వేదికైంది. ప్రపంచ పర్యాటక పట్టణంలో విశాఖ సాగర తీరానికి ఇప్పటికే ఒక గుర్తింపు సిటీ ఆఫ్ డెస్టినీగా టూరిస్ట్ హబ్గా ఉన్నటువంటి విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా డయాస్ని ఒకసారి మనం పరిశీలించవచ్చు. యోగాంధ్ర పేరుతోటి ఉన్నటువంటి ఇక్కడ హోర్డింగ్స్ కావచ్చు, మరోవైపు డయాస్ కావచ్చు, చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి ఈ యోగా డే ఉత్సవంలో భారీగా జనసందోహం రావడంతో పాటు మరోవైపు మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపు 5 లక్షల మంది పైచీలకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు ఒక్క విశాఖలోనే. ఇక స్టేట్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే దాదాపు 2.5 కోట్ల మంది పైచీలకు ఈ యోగా డేలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఉంది. ఇక నరేంద్ర మోడీతో పాటు మన రాష్ట్ర ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నిన్ననే మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర గవర్నర్ కూడా ఇందులో పార్టిసిపేట్ జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది నాయకులు మనతో ఉన్నారు, ప్రజాప్రతినిధులు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈ యోగా డేకి సంబంధించి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజే రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏంటి, అసలు ఎలా చేస్తున్నారు, ఏంటి ఇంత సీరియస్గా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అంటే 11 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు, విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యోగా డేని జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ఎంచుకొని విశాఖపట్నం మాకు అవకాశం ఇవ్వడం, మేము కార్పొరేట్లకు ఈ టైంలో ఉండేటప్పుడు మాకు చాలా సంతోషదాయంగా ఉంది. సుమారుగా 5 లక్షల మంది ఇక్కడ ఆల్రెడీ 3,70,000 మొన్నటికి ఎన్రోల్మెంట్ అయ్యారు. ఇప్పుడు 5 లక్షలు గ్యారంటీగా వస్తారనేసి మా తాలూకు అంచనా. అలాగనే మరి ప్రధానమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ వస్తున్నారు, అధికారులు, అనధికారులు అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనే రీతిలోని ఇవాళ ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇవాళ ఇక్కడ చేయాలని ఒక ఉద్దేశంతో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చించి ఇక్కడ ఈ రాష్ట్రానికి మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రజలు అందరూ కూడా ఎంత వేగం జరుగుతుందని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదేమో ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా రికార్డు జరుగుతుంది. మరి మంచి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం చేయడం మూలంగా మరి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇది మన కేఎన్ఆర్ గారు చెప్తున్నాను బట్టి ఖచ్చితంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా యోగాంధ్ర పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి ప్రపంచ యావత్తు కూడాను యోగాంధ్ర ప్రోగ్రాం వైపే దృష్టి సారిందని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి యోగా ప్రపంచానికి అందించినటువంటి ఘనత భారత జాతిదని చెప్పి దాదాపు 100 కోట్ల పైచిలుకు ఖర్చుతోటి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఇప్పటికే 5 లక్షల పైచిలుకు ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడాను ఈరోజు అందరి చూపు కూడా విశాఖ వైపే స్పష్టంగా కనిపిస్తుంది. యోగాంధ్ర అంటే ఖచ్చితంగా యోగా డేని ఒక ప్రతిష్టాత్మకంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్ది దీన్ని ఖచ్చితంగా విజయ దిశగా నడిపేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మినిట్ టు మినిట్ అప్ టు డేట్గా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే యోగాలో పాల్గొంటారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యులందరూ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇది ఒక విజయవంతంగా ప్రోగ్రాం తీర్చిదిద్దే దిశగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద విశాఖలో జరిగినటువంటి ఈ ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచంలోనే ఒక నెంబర్ 1గా ఒక ఐడెంటిటీ మార్కుగా కూడా కనిపించే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రాజు కుమార్, 99 టీవీ వైజాగ్. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.